2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు పీసీసీ చీఫ్గా ఉన్నారు, 2.5 ఏళ్ళు ముగుస్తుంది. సమీక్షించారా మేనిఫెస్టోని ఎంతవరకు మనం అమలు చేశాం? ఏమైనా నెంబర్ నెంబర్ ఏమైనా ఊరికే కాకుండా ఏమైనా నెంబర్ చెప్పగలుగుతారా? మేము 150 హామీలు ఇచ్చాము, 100 హామీలు అమలు చేశాము, లేకపోతే అభయస్థంలో 6 హామీలు ఇచ్చాము, ఇన్ని అమలు చేశాము. వారు మాటికి 420 హామీలు అంటారు. 420 వదిలేండి సార్, మీరు చెప్పండి. తప్పుడు ప్రచారం. మీరు చెప్పండి. నేను లెక్కలు గణాంకాలు పూర్తిగా చెప్పిపోయినా, మేము ఇచ్చిన వాగ్దానంలో దాదాపు 60% డబ్బుల ప్రమేయం లేకుండా కేవలం కేసీఆర్ మొండి వైఖరి వల్ల నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో మేము వచ్చిన తర్వాత ఫటాఫట్ని అన్ని అంశాలు చేర్చాము. డబ్బు ప్రమేయం ఉన్న దాంట్లో దాదాపు 60 నుంచి 70% వరకు ఇప్పటికి ఇవ్వగలిగినాం. ఇంకా మిగిలి ఉన్నాయి, కొన్ని మిగిలి ఉన్నాయి. డెఫినెట్గా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని మిగిలి ఉన్నాయి. కేసీఆర్ లాగా ఖర్చు వదిలేసింది ఉండదు. మేము అది ఇవ్వలేమని చెప్పట్లేదు, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబడి పెరుగుతా అనుకున్నాం, రాష్ట్రంలో ఇన్కమ్ పెరగలేకపోయింది. అయినప్పటికీ కూడా దాంట్లో సర్దుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగిలినటువంటి అంశాలని కూడా వీలైన త్వరగా పూర్తి చేస్తాం. అభయస్థం సంబంధించి ప్రధానమైన 6 హామీలు ఏవైతున్నాయో ఆ హామీలనే మీరు పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితి చేస్తప్పుడు అందుకే ముందు చెప్పా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న దృష్ట్యా కొంత ఇబ్బంది ఉంది. పెన్షన్ ఇవ్వాల్సి ఉంది, డెఫినెట్గా ఇస్తాము. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంశం ఉంది. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 2-3 అంశాలు కేవలం ఆర్థిక. పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. పెంచుతాము, టైం ఉంది, ఇంకెప్పుడు సార్ పెంచుతాము, తొందర ఏముంది. ఇప్పుడు అన్ని కల్పిస్తాము ఒకేసారి. నష్టమే, పేదవాడి కడుపు కొట్టే పనే ఉండదు సార్. 2.5 ఏళ్ళు ముగిసింది సార్. ఇంకా అవుతుంది. ఇప్పుడు చూస్తూ ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది. 2023లో మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? హామీలు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో మేము ఎక్స్పెక్ట్ చేసిన రాబడి వీళ్ళు చేసిన నిర్వహణకి రాకుండా పోయింది. మీరు 9.5 ఏళ్ళు వాళ్ళని తిట్టారు, మీరు అధికారంలో వచ్చిన 2.5 ఏళ్ళు వాళ్ళని తిట్టుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఎవరు తిట్టట్లే, వాస్తవాలు చెప్తా ఉన్నాం. 10 ఏళ్ళుగా వారు చేసిన నిర్వాహకం విషయంలో జరిగినటువంటి లోపాలు తప్పిదాలు చెప్తా ఉన్నాం. దుబారా ప్రభుత్వం నడిచింది, దుబారా ఖర్చులు చేశారు, రాబడి మీద ఆలోచన చేయలే, ఒక పద్ధతి ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రభుత్వం నడపలే. దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గతంలో మీకంటే ముందు పీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఇది భగవద్గీత, ఖురాను, బైబిల్, ఇది తెలంగాణ ప్రజలకు అంకితం ఇస్తున్నామన్న ప్రకటన కూడా చేశారు. ఇద్దరు కలిసి, ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసి ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, ఇద్దరు కలిసి మేనిఫెస్టోని ఎప్పుడైనా సమీక్షించారా? మనం చేసిన హామీలు ఎంతవరకు అమలు చేసినాం, ఛాలెంజెస్ ఏమున్నాయి? మనము దాపరికంలో నడపలేము. నేను స్పెషల్గా వాస్తవాలు మాట్లాడతాను. ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము. ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేకపోయాము. ఎస్, ఒప్పుకుంటాము. హ్యాండ్సప్ అంటారా? నో, హ్యాండ్సప్ కాదు. దాన్ని ఏ రకంగా ఇవ్వాలో వ్యూహరచన చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేదలకు ఇచ్చిన హామీలు ఏది కూడా మనం మోసం చేయడానికి లేదు. గతంలో మనం చూసాం 10 ఏళ్ళు ఎన్ని రకాల మోసాలు జరిగినాయో. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు ఎక్కడ ఇంప్లిమెంట్ అయినాయి? మీరు వాళ్ళని అంటున్నారు, వాళ్ళు ఇవ్వలేదనే కదా మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. హుజురాబాద్లో ఎన్నిక ఉంటే దళిత బంధు మొదలైంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. హుజురాబాద్లో ఎన్నికల రోజున వారు ఇచ్చిన దళిత బంధు హామీలు ఇంకా నెరవేరలే. అవన్నీ అయిపోయి మీకు అధికారం వచ్చింది, మీకు తెలుసు కదా సార్. నేను ఎందుకంటే ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము, తప్పుకునేది లేదు, అబద్ధాలు మాట్లాడేది లేదు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు మహిళలు అడుగుతున్నారు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని, యువతులు అడుగుతున్నారు స్కూటీ ఎప్పుడు ఇస్తారని. తులం బంగారం అంటే బంగారం ఇంత కొండెక్కి కూర్చుంటుందో మనం ఇప్పుడు అనుకున్నామా? వాస్తవం అంటే అన్నది మేము ఇచ్చాం, ఆమె ఇచ్చాం, అంటే మనం అనలేదు, మేము ఇవ్వలేదని చెప్పడం లేదు. ఆనాడు బంగారం వాల్యూ ఎంత, ఇవ్వాలి ఎంత? ఇలా మోడీ గారు వచ్చి బంగారం కొనద్దని చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు బంగారం ఇవ్వరేమో. ఇంకా అంటే దేశంలో ఉన్నటువంటి మోడీ పాలన ఏ రకంగా ఉందో ఈ రకమైన వస్తువుల ధరలు పెరుగుతూ అర్థమవుతూ ఉంది. నిన్నాక మోడీ చెప్పారు బంగారం కొనొద్దని. పొదుపు గురించి ఆయన చెప్పలేదు కాబట్టి మేము కొనము, మేము ఇవ్వమంటారా? పొదుపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. 12 నెలల తర్వాత ఆయన గుర్తొచ్చింది పొదుపు. ఇప్పటిదాకా పొదుపు కుదరాలే. మోడీ గారిది కూడా మాట్లాడుకోవాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చింది ఏ బీదవాడికి న్యాయం జరిగింది? 2 కోట్ల ఉద్యోగాలని ఉన్న ఉద్యోగాలు పీకేయడమే కాకుండా నెహ్రూ, మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు రూపకల్పన చేసి పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకానికి పెట్టారు, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు తర్వాత. మీరేమో తిడుతున్నారు, మీ సీఎం ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ అని బీఆర్ఎస్ భారీగా ప్రచారం చేస్తుంది. యాక్చువల్లీ కదా, ఇప్పుడు మీకు ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాం మనము.
ప్రధానమంత్రిగా వచ్చారు ఆయన రాష్ట్రానికి. తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడిన పార్టీ నాయకుడిగా మాట్లాడినారు. గతంలో ప్రధానమంత్రి వస్తే కేసీఆర్ గారు ముఖం చాటేసేది. ప్రజలకు తెలియదా లోపైకర్ ఒప్పందంలో మాట. ప్రజలు నమ్మించడానికి ఇక్కడ మైనార్టీ ఓట్లకు ముఖం చాటేసేది. మా ముఖ్యమంత్రి అట్లా చేయలేదు కదా. ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి బాధ్యత ఏంది? ప్రధానమంత్రి అనే వ్యక్తి ఈ దేశానికి పెద్దన్న లాంటోడు. ఆయన వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన డెఫినెట్గా ఈయన వాదన వినిపించాడు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి అంశాల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ మాట్లాడినారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి పోతాడు. ఆయన మాట్లాడింది కొంత చలోక్తిగా ఉండొచ్చు. బట్ ఏ రాష్ట్రానికి పోయినా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా వీరి బాధ్యత ఏంది? పోవడము, రావాల్సిన కార్యక్రమం అడగడము. కేసీఆర్ లాగా దొంగ ఆటాడి రూపాయికార ఒప్పందం ఉండుడే బయటకు వచ్చిన మాత్రం ముఖం చాటేసిపోతే ప్రజలకు నష్టం కదా. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రం రావాల్సిన వాటా గురించి, రాష్ట్రం రావాల్సిన అభివృద్ధి విషయాల గురించి మాట్లాడకుంటే మనం ప్రజలకు అన్యాయం చేస్తున్న అవుతాం. దానికోసం పోయినాడు ఆయన, అడిగినాడు. తప్పేముంది దాంట్లో? అంటే ఇచ్చారా సార్? 10 సార్లు వెళ్తున్నారు, అడుగుతున్నారు కానీ ఏమన్నా ఇచ్చే దాంట్లో అడగడం ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా, ఇక్కడ బీజేపీ పార్టీకి చెందిన ప్రధానమంత్రి అడగడం వరకు మన బాధ్యత. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ బీజేపీ ఎంపీల మీద లేదా? మీరు 8 మంది ఎంపీలు గెలిచారు. ఇక్కడ ఒక్క రోజున రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు గురించి కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి కానీ, ఈ బీసీ రిజర్వేషన్ గురించి కానీ ఒక్క రోజున ప్రధానమంత్రికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రము, కొత్త రాష్ట్రము, మాకు రావాల్సిన ఈ రకంగా ఉన్నాయి, ఇవ్వండి మహాపురాన్ని అడిగినారా? ఒక్క ఎంపీ ఇంతవరకు పోలే, అడగలే. మీకు బాధ్యత లేదా? ప్రజల ఓటుతో గెలిచినారు కదా, మీకు బాధ్యత లేదా? ఎందుకు అడగలేకపోయినారు? ఇది మీ రాష్ట్రం పట్ల మీకున్న చిత్తశుద్ధి. కిషన్ రెడ్డి గారు అక్కడ గుజరాత్లో సాబర్మతి ప్రాజెక్టు కడితే చాలా బేసిక్గా ఉంది అంటాడు. ఇక్కడ మూసి ప్రక్షాళన చేసి, మూసి కంపులో బీద జనం నివసిస్తూ ఉన్నారు, అడ్డంకిగా ఉంది, దాన్ని ప్రక్షాళన చేసుకొని కొంత దాన్ని మెరుగుపరుచుకుందంటే మాత్రం డబ్బులు ఇయ్యరు. అహ్మదాబాద్ ఉన్న ప్రాజెక్టు విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ కిషన్ రెడ్డి గారికి ఇక్కడ ఉండదు. ముందు సాక్షులు వేసుకొని పోయి మురికి మాటలు వండుకొని మాత్రం ఫోజులు మహేష్ కుమార్ ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే బాగుంటుంది కదా. మూసీ ప్రాజెక్ట్ తర్వాత చేయొచ్చు. ఈ ఒకవైపు మీరు ఏమంటున్నారంటే మహేష్ కుమార్ గారు, ఒకవైపు మీరు ఏమంటున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఇబ్బంది ఉందంటున్నారు, బీఆర్ఎస్ అప్పుల పాలు చేస్తున్నట్టున్నారు, ఇవన్నీ అంటున్నారు. మరోవైపు భారీ ప్రాజెక్టులు, మూసీ లాంటి ప్రాజెక్టులు ఎందుకు తీసుకోవడం, ఎందుకు సమస్య? ప్రచారంలో మీరు కూడా ఉన్నారు. మూసీకి అయ్యే ఖర్చు వారు చెప్పిన దానికి అసలు కొంత ఏదైనా కూడా అసలు మొత్తం మూసీకి అయ్యే ఖర్చు 7,800 కోట్ల కన్నా మించి లేదు. ఆ 7,800 కోట్లతోనే మీరు హామీలు అమలు చేయొచ్చు కదా. ఎందుకు అవసరం అంటే హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. గొప్ప నగరం. సరే, కొంత పాతకాలంలో కొంత బీఆర్ఎస్ కాలంలో కొండలు కరిగిపోయినాయి. కొండలు కరిగి అపార్ట్మెంట్ వచ్చినాయి, చెరువులన్నీ కబ్జా గురైనాయి. ఇలా మా చాలామంది హైడ్రా గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. హైడ్రా వల్ల ఎన్ని చెరువులు ప్రభుత్వం వెనక్కి తీసుకొని సుందరీకరణ చేసింది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇల్లు కూల్చారు, మీకు గుర్తులేదు? చాలా తప్పు. బీదవాడి ఇల్లు హైడ్రా వల్ల ఎవరికి నష్టం కాలే. నేను యాజ్ అ పీస్ ఫ్రెండ్గా మీకు చెప్తా ఉన్నాను. హైడ్రా వల్ల ఇబ్బంది పడుతుంది పేద ప్రజల యొక్క ప్రభుత్వ భూములు లాక్కొని బడా బిల్డింగ్లు కట్టి జేబులు నింపుకున్నటువంటి ఆనాటి కాంట్రాక్టర్లకు తప్ప బీదవాడికి ఎక్కడ నష్టం జరగదు కూడా.